హాయ్! అందరూ బాగున్నారా? నేను మీ లాస్యాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్మ్. ఇంకేంటి విశేషాలు? చాలా చక్కగా ఉంటారనుకుంటున్నాను. హ్యాపీగా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి అడ్వాన్స్‌గా. ఓకేనా? ఆడపిల్ల ఏమి రాత రాస్తాడో కదా దేవుడు. ప్రతి ఒక్క ఆడపిల్ల తన జీవితంలో కష్టాలు కొంచెంగా, నవ్వులు ఎక్కువగా ఉండాలనుకుంటుంది. కానీ తను ఊహించని పరిణామాలే జీవితం. అంతేగా? ఎందుకంటున్నానంటే ఆడపిల్ల నవ్వినా తప్పే, నలుగురిలో మాట్లాడినా తప్పే, నలుగురితో కలవకపోయినా తప్పే, కలిసి ఉన్నా తప్పే. ఏమంటే వాళ్ళతో మాట్లాడకు ఇలా చెప్తారు, వీళ్ళతో మాట్లాడకు అది నేర్పిస్తారు అంటారు. స్వతహాగా ఆలోచించే ఆలోచన విధానాన్ని మన ఆడవాళ్ళకి ఇవ్వట్లేదు ఎవ్వరు కూడా. అదే ఆడపిల్ల జీవితం. ఏమి రాత రాస్తావయ్యా నీ కథలకి మేమే ఉదాహరణ అనుకుంటా. ఎందుకంటే గట్టిగా నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే. అలాంటిది. అందుకే ఆడపిల్లలు ఎంతో ఓర్పుగా నేర్పుగా అనుకుంటూనే జీవిస్తారు. ఉంటారో ఉండరో వాళ్ళ అంతరాత్మకే తెలుసు. అర్థమవుతుందా? ఒకరితో చెప్తే హేళనవుతాం, ఇంకొకరితో చెప్తే చులకనవుతాం, ఇంకొకరితో చెప్తే దిగజారుడుతనం. ఓకేనా? ఇవన్నీ దాటుకుంటూ అత్తగారింటికి వెళ్తే అందరికీ ఉండేదే. కానీ ఆడపిల్ల జీవితం ఒక అద్భుతం. ఎందుకంటే తెలియని మలుపులు, తెలియని విషయాలు ఆడపిల్ల జీవితంలోనే అందుబాటులోకి వస్తాయి. కాబట్టి అర్థమవుతుందా ఫ్రెండ్స్? వెలుతురులో నవ్వాలి, చీకట్లో ఏడవాలి అన్న సామెత ఆడపిల్లల్ని చూసి పుట్టింది. ఓకేనా? బాయ్. నచ్చితే వీడియో పూర్తిగా చూడండి చాలు. నచ్చకపోతే స్క్రోల్ చేసేయండి. బాయ్.